నువ్వు నిద్రలోనే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందై నీ గుండెకి రక్తస్రావం అందక చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదో నిద్రలోనే మరణించావు. నన్ను నమ్ము, నువ్వు చనిపోయి మంచి పని అయింది. ఎందుకంటే నీ గుండె ఇంకా పనిచేసే స్థితిలో లేదో. అసలు నాకేమైంది? నేను ఇక్కడ ఎందుకున్నాను? నిద్రలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. అవును. అయితే నేను చనిపోయానా? మనిషి అన్నాక చావు ఖచ్చితం. దాని గురించి తప్పుగా అనుకోకు. ఎందుకు నాకే ఇలా? మనుషుల్లో ఎవరన్నా దీక్ష తీసుకుంటే సంవత్సరంలో కొన్ని రోజులు లేదా మహా అయితే ప్రతి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే దీక్ష తీసుకుని నీకు సేవ చేసుకుంటారు. కానీ నేను మాత్రం నా జీవితాంతం దీక్షలో ఉన్నట్టే ఉండి గుడి నుంచి బయటకు వెళ్లకుండా నీకే సేవ చేసుకుంటూ బ్రతికేవాడిని. అలాంటిది నాకే ఎందుకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? పాపాలు పుణ్యాలు ఇవి కాదు జీవితం ఎంతవరకు వెళ్లాలో నిర్ణయించేది. నీ అనుభవాలే నీ జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. నీకున్న అనుభవాలతో ఒక జీవితానికి సరిపడా అత్యున్నత జ్ఞానాన్ని పొందావు. అందుకే నీ సమయం అయిపోయింది. నాకేం అనుభవాలున్నాయి? నీకు సేవ చేసుకోవడం తప్ప. గుణమే జ్ఞానము. నీ స్వార్థం కోసం నువ్వు నాకు ఎప్పుడూ సేవ చేయలేదు. నేను బావుండాలి అని సేవ చేశావు. ఈ గుడిలో అర్చకులు నీలానే రోజు నాకు సేవ చేస్తారు. కానీ ఆయన స్వార్థం కోసం చేస్తారు. ఆయన బావుండాలని, ఆయన కుటుంబం బావుండాలని చేస్తున్న సేవది. స్వార్థం కన్నా స్వచ్ఛందనం గొప్పది. గుడిలో నువ్వు వండిన భోజనమే నాకు పెడతావు. అదే భోజనం ప్రసాదం అనే పేరుతో జనాలకి పెడతావు. గుడి బయటున్న కుక్కలకి అదే భోజనం పెడతావు. దీన్నే సార్వభావం అంటారు. నువ్వు ఎవరిని వేరు చేసి చూడలేవు. ఇవి చాలు నువ్వు అత్యున్నత జ్ఞానాన్ని పొందావని చెప్పడానికి. అది సరే గాని ఈ స్వర్గము నరకం లాంటివి ఉంటాయంటారు కదా, అక్కడ కాకుండా ఇంకా ఇక్కడ ఎందుకున్నాను? స్వర్గమో నరకమో ఇవి పాపాల్ని తగ్గించడానికి మీరే సృష్టించుకున్న కల్పిత కథలు. ఇదంతా సరే, ఇంతకీ నువ్వు నిజంగానే దేవుడువా? అవును, నీ ఊహల్లో నేనే దేవుణ్ణి. చావు తర్వాత నేను ఇక్కడే జీవిస్తానా? అవ్వచ్చో కాకపోవచ్చో. మరిప్పుడు ఈ గుడిని నిన్ను ఎవరు చూసుకుంటారు? బయట ఆ కుక్కలకి తిండి ఎవరు పెడతారు? అక్కడికే వస్తున్నా. నువ్వు చనిపోయినా కానీ నీ మొదటి ఆలోచన ఎదుటివారి గురించే. ఇది చాలా మంచి లక్షణం. ఈ గుడి అర్చకులు నిన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ నీ గురించి ఆలోచించేంత సమయం ఆయనకుండదు. ఆ గుడి బయట కుక్కలు కూడా నీ గురించి ఎదురు చూస్తాయి. కానీ అవి నీ మీద ఆధారపడి బ్రతకూడదని తెలుసుకొని వాటి జీవితాన్ని అవి కొనసాగిస్తాయి. నువ్వంటే ఇష్టమైన వ్యక్తులు ఇంకెవ్వరూ లేరు. ఇంత విషాదంలో ఏదన్నా మంచి ఉందంటే అది కనీసం ఆ కుక్కలకి నువ్వు చిరకాలం గుర్తుండిపోతావు. ఇప్పుడు ఏం జరుగుద్ది? నేను ఇక్కడే ఇలా ఆత్మలా మిగిలిపోతానా? కాదు, నువ్వు మళ్ళీ పుడతావు. అయితే హిందువులు చెప్పేది నిజమే అన్నమాట. ప్రతి ఒక్క మతం వాళ్ళ యొక్క సొంత దారుల్లో సరైనవే. అలా అయితే ఇదంతా దేనికి? ఇంత బ్రతికింది మళ్ళీ ఒక తెల్ల కాగితంలా, ఒక పసిబిడ్డలా పుట్టటానికా? నేను ఈ జన్మలో చేసిన పనులు, అనుభవాలు, గడిపిన క్షణాలు వీటన్నిటికీ విలువ లేనట్టేనా? కాదు, నీ గత జన్మ తాలూకా జ్ఞానం, అనుభవాలు అన్నీ నీలోనే ఉన్నాయి. కానీ ఈ క్షణం అవి నీకు గుర్తులేవంతే. నువ్వు అనుకుంటున్న దానికన్నా నీ అంతరాత్మ అత్యున్నత అద్భుతమైనది. మానవుడి మనసు నువ్వేంటో దానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పట్టుకోగలదు. అది వేడినీళ్ళ చన్నీళ్ళ తెలుసుకోవడానికి నీ వేళ్లను గ్లాసులో పెట్టినట్టే ఉంటుంది. నువ్వు నీలోని చిన్న భాగాన్ని ఆ పాత్రలో పెడతావు. దాన్ని తిరిగి బయటికి తీసుకున్నప్పుడు అది పొందిన అన్ని అనుభవాల్ని నువ్వు పొందుతావు.
నువ్వు గత 26 సంవత్సరాలుగా మానవ రూపంలోనే ఉన్నావు. కాబట్టి నువ్వింకా నీ పూర్తి మానవ స్పృహని అనుభవించలేదు. మనం ఇంకొంచెం సేపు ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే నీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు గుర్తుకు రావడం మొదలవుతుంది. కానీ అలా ప్రతి జన్మకి మధ్యలో పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడంలో అర్థమే లేదు. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు జన్మించాను? చాలా చాలా అంటే చాలాసార్లు. ఇంకా ఎన్నో వేరువేరు జీవితాలు జీవించావు. ఈసారి నువ్వు క్రీస్తు శకం 540లో ఒక రైతు అమ్మాయిగా పుడతావు. ఆగు, నువ్వు నన్ను కాలగమనంలో వెనక్కి పంపిస్తున్నావా? నీకు తెలిసిన ఈ టైం మీ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. నేనొచ్చిన చోట అన్నీ వేరే ఉంటాయి. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఖచ్చితంగా నేను వేరే ప్రపంచం నుంచైతే వచ్చాను. అక్కడ నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. నాకు తెలుసు నీకు ఇవన్నీ తెలుసుకోవాలనుందని. కానీ నిజానికి నీకు చెప్పిన అదంతా అర్థం కాదు. నేను వేరే టైంలో వేరే వేరే చోట్ల పుట్టానంటే నన్ను నేను ఎప్పుడైనా కలుసుకొని ఉండొచ్చు కదా? అవును, నువ్వు ఎప్పుడూ నిన్ను నువ్వు కలుస్తూనే ఉంటావు. కానీ మీ ఇద్దరికీ మీ యొక్క జీవితాల గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. మీకు తెలీదు ఇదంతా జరుగుతుంది అని. అసలు ఇదంతా దేనికోసం? నువ్వు నిజంగా నన్ను జీవితానికి అర్థం ఏంటని అడుగుతున్నావా? నేను ఈ ప్రశ్న అడగడంలో అర్థం ఉంది. జీవితానికి అర్థం నేను ఈ విశ్వాన్ని తయారు చేసిందే నువ్వు పరిపూర్ణం చెందడానికి. అంటే మా మానవజాతి పరిపూర్ణం చెందడానికా? కాదు, నీకోసమే. నేను ఈ విశ్వాన్ని తయారు చేసిందే కేవలం నీకోసం. ప్రతి జీవితం అనుభవాలతో నువ్వు పరిపూర్ణం చెంది ఇంకా గొప్ప గుణవంతుడిలా మారటం కోసమే ఇదంతా. కేవలం నా కోసమా? మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి? ఈ విశ్వంలో ఇంకెవ్వరూ లేరు. కేవలం నువ్వు నేను మాత్రమే. మరి ఈ భూమి మీద ఉన్న మిగతా ప్రజలంతా? అందరూ నువ్వే, నీ యొక్క వేరువేరు జన్మలో. ఆగు, అందరూ నేనేనా? ఇప్పుడిప్పుడే నీకు అర్థమవుతుంది. జీవించిన ప్రతి వ్యక్తిని నేనే. అవును, జీవించబోయే ప్రతి వ్యక్తి కూడా నువ్వే. నేనే సుభాష్ చంద్రబోస్. అల్లూరి సీతారామరాజు కూడా నువ్వే. నేనే మహాత్మా గాంధీ. గాంధీని చంపిన గాడ్సే కూడా నువ్వే. నేనే రాముడు, జీసస్, అల్లా. వాళ్ళ అడుగుజాడల్లో నడిచిన భక్తులు కూడా నువ్వే. నువ్వు ఎవరినైనా హింసించిన ప్రతిసారి నిన్ను నువ్వు హింసించుకున్నట్టే. నువ్వు చేసిన ప్రతి మంచి నీకు నువ్వు చేసుకుంటున్నట్టే. మానవులు అనుభవించిన ప్రతి బాధ మరియు సంతోషం నువ్వు అనుభవించుంటావు లేదా అనుభవిస్తావు. అసలు ఎందుకు ఇదంతా చేయడం? ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు నాలా మారతావు. నువ్వు నా బిడ్డవి. ఏంటి అంటే నేను దేవుణ్ణా? లేదు, ఇంకా కాదు. నువ్వు కేవలం పిండం మాత్రమే. ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్క మానవుడిలా జీవిస్తావో అప్పుడు నువ్వు నీ అసలైన జన్మని పొందడానికి అర్హుడు అవుతావు. ఇంక నీ తదుపరి జన్మకు సమయం ఆసన్నమైంది.